కృష్ణా జలాలతో రాయలసీమకు ఉజ్వల భవిష్యత్. కుప్పానికి కృష్ణా జలాలు చేర్చడంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేవు. 2019 ఎన్నికల నాటికి హంద్రీ నివా సుజల స్రవంతి కాలువ పనులు గత తెలుగుదేశం ప్రభుత్వం 80% పూర్తి చేసింది. ఆ తర్వాత హంద్రీ నివా కాలువ పనులు పూర్తి చేసి కుప్పానికి నీళ్లు ఇచ్చి తీరుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎలా హంద్రీ నివాని నాశనం చేశాడో గత పాలకుడు జగన్ రెడ్డి పాలన మనం చూసాం. తర్వాత 2024 ఎన్నికల ముందు హంద్రీ నివా పెండింగ్ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువస్తానని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆగమేఘాల మీద నిధులు విడుదల చేసి లైనింగ్తో పాటు ఇతర పెండింగ్ పనులను 15 నెలల్లో పూర్తి చేయించారు. ఇందుకోసం 560 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు సమాచారం. హంద్రీ నివా, గాలేరు నగరి కాలువల ద్వారా కృష్ణా జలాలు రాయలసీమకు తరలించాలనేది దశాబ్దాల ప్రణాళిక. ఎన్టీఆర్ హయాంలో పట్టాలైతే ఎక్కింది, కానీ ఆ తర్వాత కాలంలో పెద్దగా పురోగతి లేదు. 38 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించి 2,60,000 ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాలకు త్రాగునీరు అందించాలని అప్పట్లో అభిలషించిన ఎన్టీఆర్ కళ ఇప్పుడు నెరవేరింది. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద గత జూలై 15న సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను హంద్రీ నివా కాలువకు విడుదల చేశారు. అక్కడి నుంచి పరుగులు తీస్తూ వచ్చిన కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడంతో కుప్పం రైతాంగం సంబరాలు చేసుకుంటోంది. దీని ద్వారా 6,300 ఎకరాలు సాగులోకి రానున్నది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పొడవు 123.641 కిలోమీటర్లు, మధ్యలో 330 నిర్మాణాలు ఉన్నాయి. 3 పంప్ హౌస్ల ద్వారా నీటిని పంపు చేస్తున్నారు. కాలువ పొడవున 5.350 కిలోమీటర్లు, 39.225 కిలోమీటర్లు, 60.715 కిలోమీటర్ల దూరాలలో ఈ పంప్ హౌస్లను నిర్మించారు. కాలువ ద్వారా పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 8 మండలాల పరిధిలోని 110 చెరువుల కింద 6,300 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానున్నది. అంతేకాక హంద్రీ నివా జలాలతో 4,20,000 మందికి తాగునీటి సమస్య తీరనుంది. సొంత నియోజకవర్గం కుప్పం ప్రజల చిరకాల కలలు సాకారం చేసిన సీఎం చంద్రబాబు నేడు హంద్రీ నివా కాలువకు జలహారతి ఇవ్వనున్నారు. కుప్పం నియోజకవర్గం పొడవున ప్రవహించే కాలువ ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి ఎండిపోయిన బోరుబావులు రీఛార్జ్ కానున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో భూగర్భ జలాలు 700 అడుగుల నుంచి 1,200 అడుగులు లోతులో ఉండటంతో 100 బోర్లు నిరుపయోగంగా మారాయి. ఇకపై బోరు ఎండిపోతుందేమో అనే బెంగ లేకుండా కుప్పం రైతులు పంటలు వేసుకోవచ్చు. దీంతో కుప్పం రైతులు తమ బంగారు భవిష్యత్తు సాకారం చేసిన సీఎం చంద్రబాబు రైతు బాంధవుడంటూ జేజేలు పలుకుతున్నారు. ఆయన చేసిన భగీరథ ప్రయత్నంతో తాము ఇక పట్టిందలా బంగారమేనని, మట్టి నుంచి మాణిక్యాలు పండించుకోవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాధారమైన కుప్పం భూములు నీటి కోసం ఆరాటపడిన నేల. రైతులు పంటల కోసం ఆకాశాన్ని ఆశ్రయించేవారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడేవారు. దాంతో దూరదృష్టి ఉన్న చంద్రబాబు ఆ దురవస్థను మార్చాలని సంకల్పించారు. నా కుప్పం ప్రజలు దాహార్తితో ఉండకూడదని వారి దాహం తీర్చిన దాత చంద్రబాబు. ఆయన ఆలోచనతోనే కృష్ణా జలాలు అనేక వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పర్వతాలను చీల్చుకుంటూ, సొరంగాలను దాటుకుంటూ, వాగులు, వంకలు, పల్లెలు దాటి కుప్పానికి చేరాయి. అక్కడికి చేరిన ప్రతి చుక్కలోనూ చంద్రబాబు కృషి, పట్టుదల, ప్రజల పట్ల బాధ్యత, అభిమానమే ప్రతిఫలిస్తోంది. రాయలసీమలో వ్యవసాయం ప్రధానంగా భూగర్భ జలాల ఆధారంగా బావుల నుండి నీళ్లు తోడి చెరువులు, కుంటల కింద సాగు చేసేవారు. కాలక్రమంలో బావులను పూర్తి చేశారు. విద్యుత్ బోరు బావుల వ్యవసాయం మొదలైంది. పెరిగిన జనాభాతో, పెరిగిన విస్తీర్ణంతో భూగర్భ జలాలు తరిగిపోయాయి. చెరువులు వట్టిపోయాయి. వ్యవసాయాన్ని పక్కన పెట్టి తాగునీటికే దుస్థితి నెలకొంది. వానొస్తే వ్యవసాయం, వాన రాకుంటే వలస, అంతే. రైతులు వేచి చూశారు. ఏళ్లు గడిచాయి. కంట కన్నీరు తప్ప చుక్క నీటి బొట్టు చూడడం గగనమైంది. నేడు భగీరథుడు చంద్రబాబు ప్రయత్నం ఫలించి కుప్పం వాసులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న స్వప్నం ఇన్నాళ్లకు సాకారమైంది. శ్రీశైలం నుంచి దాదాపు 600 కిలోమీటర్లకు పైగా ప్రవహించి కుప్పానికి చేరే నీళ్లు. ఆ నీళ్లే కుప్పానికి అమృత తుల్యం కానున్నాయి. కరువు రక్కసి నుండి రైతులను కాపాడేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 2 దశాబ్దాల క్రితం బిందు తుంపర సేద్యాన్ని రైతులకు పరిచయం చేసి సాగు బాగులో బాబు కొత్త పందాకు శ్రీకారం చుట్టారు. నేడు సాగును మరింత విస్తరించే క్రమంలో కృష్ణా జలాలను
హంద్రీనివాస్ సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పానికి తరలించడంలో సఫలీకృతులయ్యారు చంద్రబాబు. నవంబర్ నాటికి కుప్పానికి కృష్ణమ్మ నీటిని తరలిస్తామని ఇచ్చిన మాటను 3 నెలల ముందే నెరవేర్చడం కుప్పం ప్రాంత రైతాంగం పట్ల చంద్రబాబు చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 554 చెరువులున్నట్టు సమాచారం. దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావంతో అధిక శాతం చెరువులు నీరు లేక అడుగంటిపోయాయి. రాయలసీమ జీవనాడి హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రధాన కాలువను విస్తరించి పూర్తి స్థాయి ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెంచాలనే సీఎం చంద్రబాబు సంకల్పం సాకారం అవుతోంది. కుప్పం నియోజకవర్గంలో భూగర్భ జలాలు లోతుగా ఉండటం, వర్షపాతం తక్కువగా రావడం వల్ల తాగునీరు సాగునీరు రెండింటికి తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయి. కుప్పానికి కృష్ణా జలాలు రావడం, అక్కడి ప్రజల కళ సాకారం కావడం చంద్రబాబు నాయకత్వానికి ఒక గుర్తింపు. కృష్ణా జలాలు కుప్పానికి అనేది ఒక కళ. ఆ కళను సాకారం చేసిన ఘనత చంద్రబాబుదే. కుప్పానికి నీళ్లు రావడం అనేది సాధారణ విషయం కాదు, అది ఒక మహా ప్రయాణం. కర్నూలులోని సంగమం వద్ద నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా ముందుకు నడిపించారు. హంద్రీనివా, గాలేరు నగరి వంటి మహత్తర ప్రాజెక్టులు ఆ నీటిని అనంతపురం, కడప దాటి చిత్తూరు వైపు నడిపించాయి. ఇది కేవలం నీటి ప్రయాణం కాదు, కుప్పాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్లే జీవన యానం. నీటితో నిండనున్న చెరువులు, రైతుల ముఖంలో వెలిసిన చిరునవ్వు చంద్రబాబు నాయుడు సాధించిన అద్భుతమని చెప్పాలి. 2024 ఎన్నికలకు సరిగ్గా 4-5 నెలల ముందు హంద్రీనివా కాలువకు నీళ్లను విడుదల చేస్తున్నామంటూ జగన్ ఆడిన జలనాటకం అందరూ చూశారు. 2024 ఫిబ్రవరి 24న రాజుపేట వద్ద హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్టు ఒక సెట్టింగ్ వేసి బటన్ నొక్కి గేటు ఎత్తి హడావుడి చేశాడు. కానీ అదంతా ఒట్టి మోసం, దగ అని, అది కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకే జగన్ రెడ్డి ఆడిన జల డ్రామా అన్న విషయం రోజుల్లోనే బయటపడింది. ఎన్నికల ముందు కుప్పం రైతులను మాయ చేసేందుకు నీళ్లు లేని కాలువను ట్రాక్టర్లతో నింపి దానికి కృత్రిమ గేటు పెట్టి రంగురంగుల పూలదండలు వేసి బటన్ నొక్కి కుప్పానికి కృష్ణా జలాలు వచ్చేస్తాయి, నియోజకవర్గంలోని అన్ని చెరువులు నీటితో నిండిపోతాయి, కుప్పం సస్యశ్యామలం అయిపోతుంది అంటూ మాయ చేయడం సాధారణ నాయకులకు సాధ్యమా? ప్రారంభోత్సవానికి కోట్లు వెచ్చించి చంద్రబాబుపై ఆరోపణలు చేయడానికి అప్పటి సీఎం జగన్ ఈ జలనాటకం ఆడాడు. కుప్పానికి సాగునీరు సాకారం కావడం సీఎం చంద్రబాబు దక్షతకి దాఖలుగా నిలిచింది. సాగునీటి సమస్య పరిష్కారంతో కుప్పం నియోజకవర్గ ముఖచిత్రం మారనుంది.